హాయ్ అండి, అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంటు రైతుల ఖాతాలో ఎప్పుడు జమ చేస్తారు, అలాగే ఎన్ని ఎకరాలకు జమ చేస్తారని చాలామంది రైతులైతే కామెంట్ చేస్తున్నారు. అయితే ఎన్ని ఎకరాలకు జమ చేస్తారు, ఎప్పుడు జమ చేస్తారని పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక విషయంలోకి నడితే తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరాకు 7,500 రూపాయలు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ సంవత్సరానికి 15,000 వేస్తామన్నారు. దానికి అనుగుణంగా ఈ ఎకరాకు 7,500 రూపాయలు ఈ సీజన్ నుంచి అయితే వేయనున్నారు. అయితే రైతుల ఖాతాలో ఈ అమౌంట్ ఎప్పుడు జమ చేస్తారు కనుక చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే ఈ విషయాన్ని అయితే చెప్పారు. జూలై మొదటి వారం నుంచి ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అయితే 5 ఎకరాలు జమ చేస్తారా, 10 ఎకరాలు జమ చేస్తారా, లేక ఎన్ని ఎకరాలు ఉన్నా కానీ జమ చేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. ఈ రైతు బంధు పథకానికి సంబంధించి అమౌంట్ మీకు సాగు భూమి ఎన్ని ఎకరాలు ఉన్నా అన్ని ఎకరాలకైతే అమౌంట్ అయితే జమ చేస్తారు. ఇప్పటివరకు అయితే ఎటువంటి లిమిట్ అయితే పెట్టలేదు. అంటే ఈ 5 ఎకరాలు జమ చేస్తామని, 10 ఎకరాలు జమ చేస్తామని అయితే చెప్పలేదు. బట్ ఇప్పుడు ఈ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే జూలై 1 నుంచి అయితే రైతుల ఖాతాలో జమ చేస్తారు. మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా సాగు భూమి అన్ని ఎకరాలకైతే రైతు బంధు అమౌంట్ జమ చేయడం అయితే జరుగుతుంది.